ఓకే. ఈరోజు మనం షెడ్యూలింగ్ గురించి చూద్దాం. షెడ్యూలింగ్ గురించి అట్ ది సేమ్ టైం షెడ్యూల్ మార్జిన్ కీ గురించి కూడా చూద్దాం. ఓకే, షెడ్యూల్ మార్జిన్ కీ, షెడ్యూలింగ్ అంటే ఏంది, షెడ్యూల్ మార్జిన్ కీ అంటే ఏంది. ఓకే, షెడ్యూలింగ్ అంటే ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ ప్రొడక్షన్ టీమ్కి జస్ట్ ఒక ఎవరికైనా సరే ప్రొడక్షన్ టీమ్గా ఏం కాదు, మామూలుగా ఒక ప్రొడక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని తెలుసుకునేదే అనేది షెడ్యూలింగ్. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చి షెడ్యూలింగ్ ఒక మెయిన్ ఫంక్షన్ వచ్చేటప్పటికి టు క్యాలిక్యులేట్ ది ప్రొడక్షన్ డేట్స్. క్యాలిక్యులేట్ ది ప్రొడక్షన్ డేట్స్ అనమాట. ఓకే, ఈ షెడ్యూలింగ్ అనేది టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. బేసిక్ డేట్ షెడ్యూలింగ్, ఇంకోటి వచ్చి లీడ్ టైమ్ షెడ్యూలింగ్. ఓకే, ఈ బేసిక్ డేట్ షెడ్యూలింగ్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా సెటప్. మాస్టర్ డేటాలో ఎంఆర్పి 2 బిలో మనం ఏం చేస్తామంటే ఇవి ఇస్తాం. ఇవి మాస్టర్ డేటా సెటప్ అంటే ఏంటంటే ఒక ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్వాంటిటీకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ప్రొడక్షన్ క్వాంటిటీ చేయడానికి 10 మినిట్స్ పెట్టినా 100 క్వాంటిటీ చేయాలన్నా కూడా 10 మినిట్స్ పడుతుంది. ఇట్స్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది లాట్ ఐటమ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆర్డర్ క్వాంటిటీ. కానీ లీడ్ టైం అనేది అలా కాదన్నమాట. లీడ్ టైం అనేది ఏంటంటే మనకి స్టాండర్డ్ రౌటింగ్ లో స్టాండర్డ్ లీడ్ టైమ్స్ ఇస్తాం అనమాట. ఆ బేస్ చేసుకొని మనకి ఈ క్వాంటిటీ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 క్వాంటిటీకి ఇచ్చాం అనుకోండి, 100 క్వాంటిటీకి ఇస్తే స్టాండర్డ్ క్వాంటిటీకి ఎంత ఇచ్చామో దాన్ని బట్టి బేస్ చేసుకొని 100 క్వాంటిటీ చేంజ్ అవుతుంది. మీకు వచ్చేటప్పటికి నేను ఎస్ఐపిలో చూపిస్తే సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా. సో షెడ్యూల్ మార్జిన్ కీలో ఏముంటుందంటే షెడ్యూల్ మార్జిన్ కీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కీ విచ్ హ్యావింగ్ ఏ పారామీటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ పారామీటర్స్ ని మనం ఫ్లోట్స్ అంటాం. ఓకే, ఫ్లోట్స్. ఈ ఫ్లోట్స్ అనేవి మీకు అట్ దిస్ పాయింట్ చెప్తే మీకు అర్థం కాదు, నేను ఎస్ఐపిలో చూపిస్తాను. అసలుకి మనకి ఫస్ట్ వచ్చి ఓపెనింగ్ పీరియడ్ అంటే ఏంటి, ఓపెనింగ్ పీరియడ్ మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఓపెన్ పీరియడ్. నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ ఆఫ్టర్ ప్రొడక్షన్, ఫ్లోట్ బిఫోర్ ప్రొడక్షన్, ఆఫ్టర్ ప్రొడక్షన్. ఓకే, ఇవి నేను ఎస్ఐపిలో చూపిస్తే కానీ మీకు అర్థం కాదు. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి లెట్స్ గో టు ది ఎస్ఐపి. నేను ఒక మెటీరియల్ తీసుకున్నాను. ఈ మెటీరియల్ చూడండి. ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ నేను ఎగ్జిస్టింగ్ ఒక ప్లాన్ ఆర్డర్స్ క్వాంటిటీ డిలీట్ చేస్తున్నాను. రిఫ్రెష్. క్వాంటిటీ కూడా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి సేవ్ చేసి రిఫ్రెష్. ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి. నేను రిక్వైర్మెంట్ ఇస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ప్రొడక్షన్ అనేది ఈ మెటీరియల్ అనేది నాకు అక్టోబర్ మంత్లో 150 క్వాంటిటీ కావాలండి. ఓకే, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నాను. సి, కస్టమర్ మనకి రిక్వైర్మెంట్ ఇచ్చామట 150 క్వాంట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వెన్ ఇట్ షుడ్ బి కంప్లీట్ ఆన్ అక్టోబర్ ఫస్ట్కి ఇది నాకు కంప్లీట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంఆర్పి రన్ చేస్తాను. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్ అన్నాను కదా. ఎంఆర్పి రన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి, బేసిక్ డేట్ షెడ్యూలింగ్ అండ్ లీడ్ టైమ్ షెడ్యూలింగ్. నేను లీడ్ టైమ్ షెడ్యూలింగ్ తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. సి హియర్, నాకు ఇక్కడ ఏమైంది, ప్లాన్ ఆర్డర్ జనరేట్ అయింది. ఓకే, ప్లాన్ ఆర్డర్ జనరేటెడ్ ఫర్ 150 క్వాంటిటీ. వై? బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్టాక్. ఇప్పుడు నేను ఈ ప్లాన్ ఆర్డర్ని డిస్ప్లేలోకి వెళ్తున్నాను. సి హియర్, ఇక్కడ ఎప్పటికి ఇది చూడండి, ఆర్డర్ అనేది ఎప్పటికి ఎండ్ అవ్వాలి నాకు,
ఫస్ట్ అక్టోబర్ 1 కావాలి. ఓకే, బిఫోర్ దట్ మీకు నేను మనం దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది నుంచి షెడ్యూల్ మనకు వచ్చేప్పటికి షెడ్యూల్ మార్జిన్ కి అనేది మనం అసైన్ చేసుకోవాలి. మీకు కాన్ఫిగరేషన్ చూపిస్తాను. /SPRO రెఫరెన్స్ అయ్యండి. ఇక్కడ వచ్చి ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. ప్రొడక్షన్ నుంచి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, అండ్ అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ది ప్లానింగ్. హియర్ వీ హ్యావ్ ఎన్ షెడ్యూలింగ్ అండ్ కెపాసిటీ పారామీటర్స్. ఇందులో డిఫైన్ ఫ్లోట్స్. నా ప్లాంట్ వచ్చేటప్పటికి ఏంటిది 1710 అండ్ మై మార్జిన్ కీస్ 001. సి హియర్ నేను ఆల్రెడీ అసైన్ చేస్తున్నాను. నా ఓపెనింగ్ పీరియడ్ 10 days, ఫ్లోట్స్ బిఫోర్ ప్రొడక్షన్ 10 days, ఫ్లోట్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్ 10 days, రిలీజింగ్ పీరియడ్ 10 days ఇచ్చాను. సేవ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ది సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మెటీరియల్ మాస్టర్ ఫ్యాషన్ M0 MRP2 1710. ఓకే, నేను షెడ్యూల్ మార్జిన్కి 001 ఇచ్చాను. అంటే నాది ఫ్లోర్ ఆఫ్టర్ ప్రొడక్షన్, ఫ్లోర్ బిఫోర్ ప్రొడక్షన్, ఓపెనింగ్ పీరియడ్ అన్ని 10 days అనమాట. అలాగే ఇప్పుడు మన MD04లో ఏం చూసాము, నా ప్రొడక్షన్ ఎప్పుడుకి కంప్లీట్ అవ్వాలి, అక్టోబర్ 1కి. ఓకేనా, అక్టోబర్ 1కి కంప్లీట్ అవ్వాలి. కానీ ఆర్డర్ అనేది అక్టోబర్ 1కి కంప్లీట్ అవ్వాలి. కానీ యాక్చువల్ ప్రొడక్షన్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, 17th of సెప్టెంబర్కి కంప్లీట్ అవుతుంది. ఎందుకని, నేను 10 days అనేది నా ఫ్లోట్ ఆఫ్టర్ ప్రొడక్షన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి 10 days తీసేస్తే ఎప్పుడు రావాలి, 20 రావాలి. కానీ ఇక్కడ 17 చూపిస్తుంది. వై? బికాస్ మీకు చెప్పినట్టుగా ఫ్లోట్స్ ఇస్ నథింగ్ బట్ ఏ వర్కింగ్ డేస్. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తా చూడండి. అక్టోబర్ మంత్కి వెళ్తున్నాం మనం. అక్టోబర్ 1కి నాకు కావాలి. ఓకే, అక్టోబర్ 1 నుంచి 10 days తీసేద్దాం. ఓకే, నవంబర్లోకి వెళ్దాం, సెప్టెంబర్కి వెళ్దాం. ఇది అక్టోబర్ 1. ఓకే, 1, 2 ఈ సాటర్డే సండే తీసేద్దాం. 2, 3, 4, 5, 6, 7 ఈ 2 తీసేయాలి. 8, 9, 10 ఎగ్జాక్ట్గా వచ్చింది కదా. ఈ 17th డేట్కి నాకు ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ ప్రొడక్షన్ 17th కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అవ్వంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి నా ప్రొడక్షన్, దట్ గోయింగ్ టు బి లీడ్ టైమ్ షెడ్యూలింగ్. ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది ఎప్పుడు ఎలా వస్తుందంటే బేస్డ్ ఆన్ అవర్ లీడ్ టైమ్స్ అనమాట. నా రౌటింగ్లో మీకు ఒకసారి నేను రౌటింగ్ చూపిస్తాను చూడండి. రౌటింగ్ వచ్చి CA03. ఇక్కడ నేను 2 ఆపరేషన్స్ తీసుకున్నాను. నా ఫస్ట్ ఆపరేషన్ వచ్చి ASM1 అనే ఒక సెంటర్, ఇది మహేష్ అని 2 తీసుకున్నాను. ఈ ఫస్ట్ ఆపరేషన్ ఏం చేశానంటే, ఫస్ట్ ఒక సెంటర్ చూపిస్తానండి. నా ఒక సెంటర్లో కెపాసిటీస్లో వచ్చి నేను మిషన్ అనేది ఒక కెపాసిటీగా తీసుకున్నాను, కెపాసిటీ కేటగిరీ. నేను ఇక్కడ లేబర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, గోయింగ్ టు దిస్ వన్. సి హియర్, ఈ మిషన్ ASM1 అనే ఒక సెంటర్ ఒకే ఒక్క మిషన్ అనమాట. ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఒక్క మిషన్. ఓకే, ఒక సెంటర్ ఇస్ నథింగ్ బట్ కపుల్ ఆఫ్ వర్క్ మిషన్స్ ఆర్ సింగిల్ మిషన్ ఆర్ ఏ లేబర్. ఓకే, ఒక సెంటర్ మనం లేబర్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ వర్క్ సెంటర్ నాది నేను మిషన్ గా తీసుకుంటాను. సో 001 ఇచ్చాను. అదే నేను 002 ఇస్తే ఇట్స్ గోయింగ్ టు బి పర్సన్. ఓకే, సో సేమ్ థింగ్, మై మిషన్ ఈస్ గోయింగ్ టు బి ప్రాసెసింగ్ యాజ్ మై షెడ్యూలింగ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేటప్పటికి నా ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది US ఫ్యాక్టరీ క్యాలెండర్ తీసుకున్నాను. ఓకే, నా మిషన్ పర్ డే 8 hours వర్క్ చేస్తుంది ఒక మిషన్. ఓకే, గోయింగ్ బ్యాక్ చూడండి. ఇప్పుడు నా ఫస్ట్ ఆపరేషన్ అనేది సి హియర్. ఓకే, 100 క్వాంటిటీ అనేది బేస్ క్వాంటిటీ 100 క్వాంటిటీ తయారు చేయడానికి 3 hours సెటప్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆర్డర్ క్వాంటిటీ. మిషన్ అనేది 13 hours పనిచేస్తుంది, లేబర్ 10 hours. ఈ 10 అనేది 13కి, అంటే మిషన్ 13 hours పనిచేస్తే అందుకు లేబర్ 10 hours కంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఈ 13 hours అనేవి ఇట్స్ గోయింగ్ టు బి ప్లే హియర్. అట్ ది సేమ్ టైం నా వర్క్ సెంటర్ 2. ఈ వర్క్ సెంటర్ ఏం చేసా అంటే నేను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఆఫ్ యూ పీపుల్, నేను ఈ మిషన్కి ఈ వర్క్ సెంటర్ 2 మిషన్గా తీసుకున్నాను. ఓకే, పర్ డే వచ్చి నా మిషన్ 15 hours వర్క్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ 2 missions, రైట్? సో 30 hours అనేది కెపాసిటీ. మీరు గెటింగ్ రైట్? ఈ 15కి డబుల్ అవుద్ది అనమాట. ఓకే, ఎనీవే గోయింగ్ బ్యాక్, ఇక్కడికి వద్దాం.
ఇక్కడ నా ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఫినిష్ అవుతుంది, 17th ఫినిష్ అవుతుంది. ఇది ఎలా వచ్చింది నాకు, బేస్డ్ ఆన్ ది కస్టమర్ గివెన్ డేట్ మైనస్ ఫ్లోట్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్. ఈ 17th కంప్లీట్ అవుతుంది, బట్ ఫస్ట్ వరకు నాకు ఫ్లోట్స్ వర్కింగ్ డేస్ కావాలి. మేబీ ఈ ఫస్ట్కి కస్టమర్కి డిస్పాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం, లేకపోతే మేబీ సమ్ ఇంటర్నల్ ఇష్యూ. ఓకే, కంపెనీ హ్యాస్ డూయింగ్ దిస్ వన్ ఫ్లోట్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈ 11th ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఎనీవే 17th నా ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందంటే నా దగ్గర ఎన్ని ఆపరేషన్స్ ఉన్నా లాస్ట్ ఆపరేషన్ ఇస్ గోయింగ్ టు బి ది ఎండ్ డేట్ అండ్ ఎండ్ టైం, రైట్? ఓకే, ఈ 17th నా లాస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ లాస్ట్ ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ 25. ఈ 25 ఎలా వచ్చింది? సి హియర్. ఇప్పుడు నా రౌటింగ్ లో 100 క్వాంటిటీస్ క్రియేట్ చేయడానికి 13 అవర్స్ పడుతుందండి. ఓకే, 100 క్వాంటిటీ తయారు చేయడానికి 13 అవర్స్ పడుతుంది. 100 క్వాంటిటీస్ తయారు చేయడానికి 13 అవర్స్. 100 డివైడ్ బై 13 చేస్తే 1 క్వాంటిటీకి ఎంత అవుతుంది? నా ప్రొడక్షన్ క్వాంటిటీ ఎంత అండి? నేను 150 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఓకే, వన్ సెకండ్ తప్పు వచ్చింది. 100 క్వాంటిటీ క్రియేట్ చేయడానికి నాకు 13 అవర్స్ పడుతుంది. ఓకే, నాకు వచ్చి 150 క్వాంటిటీ కావాలి. 150 క్వాంటిటీ కావాలంటే 13 డివైడ్ బై 100 ఇంటూ 150. ఓకే, 13 డివైడ్ బై 100 ఇంటూ 150 క్వాంటిటీ 19.5 వచ్చింది. ఈ 19.5కి నేను సెటప్ టైం ఎంత పెట్టుకున్నాను? సెటప్ టైం ఇస్ వన్ టైం యాక్టివిటీస్. ఓకే, సెటప్ టైం అనేది ఇండిపెండెంట్ అనమాట. ఓకే, 3 అవర్స్. 3 అవర్స్ అది నా సెటప్ టైం ప్లస్ 3 ఒకసారి. అప్పుడు ఎంత అయింది? 22 అవర్స్ 5 సంథింగ్. ఓకే, ఇదే కదా. వన్ సెకండ్, ఈ మిషన్ చూసుకోవాల్సింది. 25 అవర్స్ కావాలి. వన్ సెకండ్, సారీ. ఇప్పుడు మనం ఇది ఏ మిషన్ చూస్తున్నాం మనం? సారీ, ఈ మిషన్ కాదు. గో బ్యాక్. మనకి ఇది కదా మహేష్ అనేది లాస్ట్ ఆపరేషన్ అనేది. సేమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఫస్ట్ ఆపరేషన్ అది. సారీ, సేమ్ ఇంకోసారి రిపీట్ అవుతుంది. మనకి 100 క్వాంటిటీస్ క్రియేట్ చేయడానికి నా మిషన్ అనేది 10 అవర్స్ వర్క్ చేయాలి. ఓకే, 10 అవర్స్ వర్క్ చేయాలి. అదే 150 క్వాంటిటీ చేయడానికి ఎంత అవుతుంది? ఓకే, 10 divided by 100 into 150. Let's go into the calculator. 10 divided by 100 into 150. 15 hours అన్నమాట. ఓకే, నా సెటప్ టైం ఎంత అండి? 10 అవర్స్. 15 ప్లస్ 10 25. ఎగ్జాక్ట్గా వచ్చింది కదా, 25 అవర్స్. ఓకే, ఇప్పుడు నా నాది వచ్చేటప్పటికి ఈ ఆపరేషన్ 17th 11 o'clock కంప్లీట్ అవుతుంది. ఇట్ వుడ్ టేక్ 15 అవర్స్. సో ఇక్కడ 25 అవర్స్. 25 అవర్స్ అంటే ఎన్ని డేస్ అండి? ఓకే, ఇది మైనస్ చేస్తే హార్డ్లీ ఇట్స్ గోయింగ్ టు బి 24 అవర్స్ పర్ డేకి. ఇక్కడ ఎంత వచ్చింది? 16. 1 డేనే కదా, సరిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఆపరేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆపరేషన్ యొక్క ఎండ్ డేట్ అవుతుంది. ఓకే, లెట్ మీ రిపీట్ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్. నాకు ఈ ప్రొడక్షన్ డేటు ఎండ్ డేట్ ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ది కస్టమర్ గివెన్ ఎండ్ డేట్ మీద. ఈ డేట్ నుంచి మన ఫ్లోట్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్ 10 days మైనస్ చేస్తే ఇది వచ్చింది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది స్టార్ట్ డేట్. ఈ స్టార్ట్ డేట్ ఏమవుతుంది? ఎక్కడి నుంచి రావాలంటే మనకి ఆపరేషన్ ద్వారా రావాలి. ఈ ప్రొడక్షన్ ఎండ్ డేట్ వచ్చి లాస్ట్ ఆపరేషన్ డేట్ అవుతుంది. ఇందులో నుంచి మనకి ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది మీకు ఇప్పుడు చూపించాను, సెటప్ టైం ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ ఆపరేషన్ యొక్క స్టార్టింగ్ డేటు ఫస్ట్ ఆపరేషన్ యొక్క ఎండ్ డేట్ అవుతుంది. దట్స్ ఇట్, రైట్? ఇప్పుడు మనకి ఫస్ట్ ఆపరేషన్ యొక్క ఎండ్ డేట్ వచ్చింది.
ఫస్ట్ ఆపరేషన్ ఎండ్ డేట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆపరేషన్ స్టార్టింగ్ డేట్ ఎలా వస్తుంది అగైన్ ఫ్రమ్ బేస్డ్ అని కెపాసిటీ రిక్వైర్మెంట్స్. ఈ కెపాసిటీ రిక్వైర్మెంట్స్ మళ్ళీ చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఫస్ట్ ఆపరేషన్ చూపిస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా 100 క్వాంటిటీ క్రియేట్ చేయడానికి బేస్ క్వాంటిటీ 13 అవర్స్ పడుతుంది నా మిషన్ టైం. ఓకే, ఇప్పుడు అగైన్ గో టు ది నోట్ ప్యాడ్. 100 క్వాంటిటీస్ క్రియేట్ చేయడానికి నాకు 13 అవర్స్ 13 అవర్స్ పడుతుంది. ఓకే, అదే 150 క్వాంటిటీ చేయడానికి ఎంత పడుతుందంటే 100 డివైడ్ బై 13 into 150. Okay, let's go into the calculator. 100 divided by 13 into 150. Again, I'm doing something wrong. 150. 1 second. 13 divided by 100 into 150. 19.5 వచ్చింది. నా సెటప్ టైం ఎంత అండి? సెటప్ టైం ఈస్ 3 hours ప్లస్ 3 22.5 వచ్చింది. అదే ఎక్కడ ఉంది? $22.5. ఓకే, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ 22.5 మైనస్ ఎండ్ డేట్. ఓకే, చూడండి, ఇది 12:20 కంప్లీట్ అవుతుంది. ఓకే, 12:20 కంప్లీట్ అయిన తర్వాత 22 hours 22.5 కానీ మనం మైనస్ చేస్తే ఎంతకు వస్తుంది? 14. ఓకే, అండ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 11th అవుతుంది. 11 అంటే ఎన్ని రోజులు పడుతుంది? 11, 12, 13, 14, 15, 16 5 days వస్తుంది. ఎందుకని? నా ఈ మిషన్ ఎన్ని రోజులు పర్ డేకి ఎన్ని అవర్స్ పనిచేస్తుంది? 8 hours. ఓకే, అప్పుడు 22.5ని మనం 8తో డివైడ్ చేస్తే 3 days. ఓకే, ఈ 3 days అంటే సాటర్డే సండే చూసుకున్నాం. చూడండి, ఇది ఏ మంత్? 9th మంత్, సెప్టెంబర్ 16th వెళ్ళాలి. సెప్టెంబర్ 16th మైనస్ 3 days. 1 సాటర్డే సండే తీసేస్తే 2, 3 ఎగ్జాక్ట్గా వచ్చిందా? ఓకే, ఇప్పుడు నేను మిషన్లో కూడా చూస్తాను. 8 hours అన్నాను కదా నేను. ఫస్ట్ నా ఫస్ట్ మిషన్ వచ్చి కెపాసిటీ. నా కెపాసిటీ కేటగిరీ మిషన్ చూడండి 8 hours మాత్రమే పనిచేస్తుంది నాది. ఓకే, అదే మనం ఇందాక చూసుకుంటే ఫస్ట్ మహేష్ అనే మిషన్ మనం చూసుకుంటే సెకండ్ ఆపరేషన్ మిషన్ అది ఎన్ని రోజులు ఎంతసేపు పర్ డే కెపాసిటీ ఎంత? 15 hours ఉంటుంది. 2 missions కాబట్టి కెపాసిటీ 30. ఎనీవే, డోంట్ డీవియేట్. ఓకే, ఇప్పుడు మనకి 11 వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ ఆపరేషన్ విల్ బి గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 11. ఓకే, ఈ డేట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ 11 వచ్చింది. ఆర్డర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఆర్డర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆర్డర్ హ్యాస్ టు బి స్టార్ట్ ఆన్ 27th of August. ఈ డేట్ ఎలా వస్తుందంటే ఫ్లోట్ బిఫోర్ ప్రొడక్షన్. ఫ్లోట్ బిఫోర్ ప్రొడక్షన్ లో నుంచి తీసేస్తే ఫ్లోట్ బిఫోర్ ప్రొడక్షన్ ఎన్ని రోజులు ఇచ్చాం మనం? 10 days ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఈ 10 days తీసేస్తే 27th of August వస్తుంది. ఓకే, ఇది క్లియర్ కదా? ఫ్లోట్ బిఫోర్ ప్రొడక్షన్, ఫ్లోట్ ఆఫ్టర్ ప్రొడక్షన్, ఎవ్రీథింగ్. ఓకే, now I can convert my plan order to production order, everything. Okay, that's about the lead time scheduling and schedule margin key. Thank you. Please subscribe.